అండి. నేను మీ డాక్టర్ వినీల, కన్సల్టెంట్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజిస్ట్, మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హనుమాన్ జంక్షన్. ప్రెగ్నెన్సీలో రొటీన్‌గా అడ్వైస్ చేసేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రెస్ట్ అండి. మినిమమ్ 8 అవర్స్ అన్నా నైట్ టైమ్ నిద్రపోవడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం పూట అట్‌లీస్ట్ 2 గంటలన్నా నిద్రపోండి. మీకేమన్నా ఎక్కువ సేపు నిద్రపోవాలనిపించినా రెస్ట్ తీసుకోవాలన్నా పడుకోండి. సెకండ్ డైట్ అండి. హెల్తీ ఫుడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే బేబీకి అనామలీస్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వచ్చేసి సెక్షువల్ ఇంటర్కోర్స్ అండి. ఫస్ట్ 3 మంత్స్, లాస్ట్ 6 వీక్స్ అవాయిడ్ చేసేసేయండి. ఫోర్త్ వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్‌గా వస్తుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోండి. ఫైబర్ రిచ్ ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి. వచ్చేసి ఇమ్యునైజేషన్, టీటీ వ్యాక్సిన్, టీడాప్ వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోండి ప్రెగ్నెన్సీ టైంలో. సిక్స్త్ వచ్చేసి టాబ్లెట్స్ అండి. ఫస్ట్ 14 వీక్స్ అంటే మొదటి 3 నెలలు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కంపల్సరీ తీసుకోవాలండి. దాని తర్వాత ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ మొత్తంలో తీసుకోవాలి. డెలివరీ అయిపోయాక కూడా 6 మంత్స్ వరకు తీసుకోవాలి. వర్క్ ఎక్కువ ఫిజికల్‌గా ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ప్రొలాంగ్‌గా స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నుంచోకండి. ప్లస్ ఏంటంటే ట్రావెలింగ్ అంటే గతుకుల రోడ్‌లో ఎక్కువ ట్రావెల్ చేయకండి. ఫస్ట్ 3 మంత్స్, లాస్ట్ 6 వీక్స్. ఎయిత్ వచ్చేసి రొటీన్ యాంటీనేటల్ చెకప్స్. మీ డాక్టర్ ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు రెగ్యులర్ చెకప్స్‌కి రావాలి అని చెప్పినప్పుడల్లా కంపల్సరీ రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్ళండి. నైన్త్ వచ్చేసి అలార్మింగ్ సిగ్నల్స్ అండి. పొట్టేమన్నా టైట్‌గా అనిపించినా, ఉమ్మనీరు ఏమన్నా లీక్ అవుతున్నా, ప్లస్ ఏంటి అంటే ఎక్కువ హెడేక్‌గా అనిపించినా, కళ్ళు మసకలు కనిపించినా, ఇక్కడేమన్నా పెయిన్, చెస్ట్ దగ్గర ఏమన్నా ఎక్కువ పెయిన్ వస్తున్నా వెంటనే మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. లాస్ట్ వచ్చేసి 10థ్ వచ్చేసి రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అండి. ప్రెగ్నెన్సీ టైంలో చేయించుకోవాల్సిన కంపల్సరీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. ఓజీటీటీ అంటే షుగర్ టెస్ట్ అది 28 వీక్స్ 7th మంత్‌లో చేస్తాము. అది కంపల్సరీ చేయించుకోండి. ఆర్ఎస్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ నెగెటివ్ ఉన్న వాళ్ళకి ఐసీటీ టెస్ట్ చేస్తాము. అది కూడా కంపల్సరీ చేయించుకోండి. రొటీన్ స్కాన్స్ మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. అది కంపల్సరీ చేయించుకోండి. ఎన్టీ స్కాన్ మొదటి 3 నెలల్లో చేస్తాము. తర్వాత టీఫా స్కాన్ 5వ నెలలో చేస్తాము. ఫీటల్ ఎకో 6వ నెలలో చేస్తాము. గ్రోత్ స్కాన్స్ బేబీ గ్రోత్ ఎట్లుంది అని చెప్పి గ్రోత్ స్కాన్స్ చేస్తుంటాము. అవన్నీ కంపల్సరీ చేయించుకోండి. నెగ్లెక్ట్ చేయకండి.